నాకెందుకో దేవుడు ప్రేరేపణ ఒక విషయం చెప్పాలని. మొన్న ఆల్రెడీ ఇంతకుముందు ప్రేయర్ మీతో పెట్టించుకుందాం అని అనుకున్నాం కదా బ్రదర్. మదర్ మాట్లాడినప్పుడు ముందు రోజు ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, రేపు పొద్దున్న బిజీ ఉంటారు, మీరు చేసినట్టున్నారు మమ్మీ రిసీవ్ ఆ టైంకి ప్లాన్ అంటే ఇక్కడ ఇల్లు అంతా కూడా కరెక్ట్గా లేదు, ఇంకా నేను మరి ఇంకా నువ్వు వెళ్ళేలోపు కుదురుతలేదు, ఊరుకుందామా అంటే నేను అన్నాను, నేను చూశాను మీ ప్రేయర్ ఆల్రెడీ, అలా అనుకోకు, అసలు ఆయన రావడమే చాలా అంటే అది ఇప్పుడు నీకు అది తెలీదు, ఒక సంవత్సరం తర్వాత అసలు మనకు ఆయన దొరకకపోవచ్చు, ఇది నాకు ఎందుకో దేవుడు చెప్పవని చెప్తున్నట్టు అనిపిస్తుంది. తర్వాత మనకు దొరుకుతారో లేదో తెలీదు. మన కుటుంబానికి ఇంటికి వచ్చి దైవజనులు ప్రేయర్ చేయడం అనే అవకాశం అది చాలా గొప్ప విషయం. ఆ విషయంలో నువ్వు ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దని చెప్పాను. నాకు ఎందుకో అనిపిస్తుంది. తర్వాత మీరు చాలా బిజీ అయిపోయి ఆ మాట నాకు అనిపిస్తుంది కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ లేచి చెప్తున్నాను, అది చెప్పాను. సో ఫ్యూచర్లో చాలా ఈ సేవ చాలా గొప్పగా అయిపోతుందని మేము అందరం విశ్వసిస్తున్నాం. స్తోత్రం. హల్లెలూయా. చాలా సంతోషం. ఇప్పుడు చూడండి, మనం కలెక్టర్ అయినా కూడా వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న మర్చిపోరు కదా ఎప్పటికీ. కలెక్టర్ అయినా కూడా వాళ్ళ అమ్మాయి ఉంటుంది, ఎవరా అంటదా, ఏమంటే కలెక్టర్ గారు అంటదా అంట కదా. సో అట్లాగే ఇప్పుడు మీరంతా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. సో నేను ఏ స్థితికి వెళ్ళినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా వస్తాను, నేను రాను బిజీ అని ఎప్పటికీ చెప్పను నేను. ఎందుకంటే నేను తెలిసి నాకు ఎక్కడ నేను బీఎడ్ చేసేటప్పుడు మాకు రూమ్ దొరకకపోతే రోడ్డు పక్కన పడుకున్నాను 3 రోజులు. నేను చదువుకునే రోజుల్లో ఓన్లీ రేషన్ రైసే ఉండేది మా ఇంట్లోను, కనీసం కర్రీ వంటకు ఉండేది కాదు. అప్పటికి నేను చదువుకోట బుక్స్ లేక పొలం పనికి వెళ్ళాను. ఇలాంటి ఎండలో బాగా పనిచేసి కరెక్ట్ ఈ టైం కొద్దిలోకి చాలా ఆకలేసేది. మా అమ్మని అన్నం కూర ఏం లేదురా అనేది. మాకు దగ్గర బాగుండేది అనమాట. అక్కడికి వెళ్ళి వాటర్ తెచ్చుకుని అన్నంలో వాటర్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి తినేసేసి నవ్వుతానే ఆనందంగానే ఫుల్గా తినేసి మళ్ళీ పనికి వెళ్ళిపోయిన అనమాట. నాకు అసలే బాధపడతాం కానీ అది ఇది లేదు అని ఆలోచించేటువంటిది ఇప్పుడు ఉండేది కాదు. ఈ రోజుని చూస్తే ఇప్పుడు నాకు నా స్టూడెంట్స్, నేను ఫిట్నెస్ ట్రైనర్ కాబట్టి నా స్టూడెంట్స్కి ఒక ఆయనకి 25 హోటల్స్ ఉన్నాయి. ఈ యొక్క హైదరాబాద్లో 25 హోటల్స్, చెన్నైలో 5 స్టార్ హోటల్స్ 5 ఉన్నాయి వాళ్ళకి. నా స్టూడెంట్స్కి సినిమా హాల్స్ ఉన్నాయి. వాళ్ళ ఒక పెళ్లి ఖర్చుతోటి, పెళ్లి కాదు భోజనాల ఖర్చుతోటి మన ఊర్లో ఒక 100 పెళ్ళిళ్ళు చేయొచ్చు అనమాట. అటువంటి వాళ్ళంతా నా స్టూడెంట్స్ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళతోటి కలిసి నేను వాళ్ళ హోటల్లోకి వెళ్తుంటే వాళ్ళే నాకు వడ్డిస్తూ ఉంటుంటారు ఇప్పుడు. కానీ ఇప్పుడు కూడా నేను అది మర్చిపోలేదు. పొలం పనులు పని చేసుకుంటున్నప్పుడు ఈ చేతులు వేళ్ళు మాత్రం కనుక్కొని తిన్న రోజులు కానీ ఇప్పుడు వీళ్ళతో కలిసి కూర్చున్నా కూడా నాకు ఇప్పుడు మళ్ళీ వెళ్ళి కూర్చోమన్నా కూడా నేను కూర్చున్నా తింటాను. ఇప్పుడు కూడా అన్నం లేకపోతే కనీసం మంచినీళ్ళు తాగానే ఉంటాను, లేకపోతే ఓన్లీ వైట్ రైస్లో వాటర్ వేసి తిన్నాను. ఇప్పుడు కూడా తింటాను నేను ఎందుకు చెప్తున్నానంటే విషయాలు చాలా మంది అంటారు కదా, ఎవరో ఒక ఆమె కువైట్ వెళ్ళిందంట, చింతకాయలు అమ్ముకునేదంట. తర్వాత కొంచెం మధ్యంతరం సిరి వచ్చింది కదా, మళ్ళీ ఇంటికి వచ్చాక ఏంటి వంక టింకరకాయలు అన్నదంట. అవి అమ్ముకునేంత స్థితికి వెళ్ళింది ఆవిడ, మళ్ళీ వచ్చి మర్చిపోయింది అనమాట. సో అలాగా నిజంగా ఎప్పుడైతే దేవుని కనెక్ట్ అవుతామో ఇది అసలు నథింగ్ అనమాట. ఈ హెచ్చింపు, ఈ భూములు, ఈ కార్లు, లేకపోతే ఇవన్నీ కూడా. ఎందుకంటే నాకు డిగ్రీ అయిపోయి బీఎడ్లో వచ్చింది మా ఇంటి కరెంటు. ఏమంటారు రికార్డ్ రాయటకే ఒక 1/2 లీటర్ కిరోసిన్ అయింది నాకు. నా స్టడీ అంతా కూడా కిరోసిన్ దీపం మీద నడిచింది అనమాట. ఈ రోజుని బిల్డింగ్లు, ఈ హెచ్చింపులు, పెద్ద పెద్ద వాళ్ళు కలవటాలు, ఇవన్నీ కూడా నేను ఓకే అది దేవుడు అలా తీసుకెళ్ళాడు కాబట్టి అక్కడ అలాగా పౌలు గారు అంటారన్నమాట, నేను దీన స్థితిలో ఉండే ఎరిగి ఉన్నాను, సంపన్న స్థితిలో నేను ఖచ్చితంగా మాట నేను అనుభవించేసాను అనమాట. అది అనుభవంతో చెప్తాను. ఈరోజు నేను ఇంతమందికి వాక్యం రీచ్ అవ్వడానికి కారణం ఏంటంటే, నేను బైబిల్ ట్రైనింగ్ లేదు, నాకు బైబిల్లో నేనేమి ట్రైనింగ్ అవ్వలేదు, మాదేమో పాస్టర్ ఫ్యామిలీ కాదు. అన్నీ నేను ఏదైతే అనుభవించి వచ్చానో యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోమని, నేనంతా రుచి చూసి టేస్ట్ చూసి ఇక్కడ బిర్యానీ తినను, మీరు కూడా తినండి బాగుంటుంది, అది మాట నా ఎక్స్పీరియన్స్. సో ఈ వాక్యం ఇలా చేశాను, ఇలా పలికన నాకు జరిగింది, మీరు కూడా చేయండి అంతే. అందరికీ పనిచేసేస్తుంది అది, ఇంకా ప్రపంచం నలుమూలలో తిరిగేస్తుంది అనమాట. ఇది అంతే. ఇది దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు నా జీవితంలో చేసినటువంటి అద్భుతాలు ఇక్కడ ఈరోజు నేను నిలబడ్డానంటే మీరు నమ్మరు. హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఫ్రెండ్ అక్కడ దిగి స్ట్రైట్ వచ్చి యూటర్న్ తీసుకుని సెకండ్ లెఫ్ట్ థర్డ్ రైట్ అన్నాడు. ఈ సెకండ్ లెఫ్ట్ ఏంటి, థర్డ్ రైట్ ఏంటి, యూటర్న్ ఏంటి నాకు తెలియదు. ఎంతకని యూటర్న్ అంటేనే తెలియదు. బీఎస్సీ బీఈడి చేశాను కానీ ఎప్పుడు ఊరు దాటి వెళ్ళలేదేమో. అటువంటి నాలెడ్జ్ నాది అసలేని. మెయిల్ ఐడి అంటే తెలియదు. ఈరోజు యూట్యూబ్ ఎక్కడ చూసినా, ఎవరు ఓపెన్ చేసినా, ఏ మూలకి వెళ్ళి ట్రైన్ ఎక్కుతారన్నా, మీరేనా జాషువా గారు, కూరగాయలకి వెళ్ళినా
ఏ మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంకా అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఇంక మానేసే వాళ్ళు వస్తుంది ఎక్కడికైనా వెళ్ళటానికి. చాలా పబ్లిక్ అయిపోయింది అనమాట అంతా కూడా. అంటే బైబిల్ ఉంది కదా, జ్ఞానులను సిగ్గుపరచడానికి అజ్ఞానులను తెలివి లేని వాళ్ళని వాడుకుంటాడు అని దేవుడు. దానికి బెస్ట్ పెద్ద ఎగ్జాంపుల్ నేను అనమాట. మాకు ఏమి తెలియదు ఈ ఫోన్ అంటే. ఈ టచ్ ఫోన్ కొని నేను హాస్టల్లో ఉన్నప్పుడు 2010లో 3 రోజులు ఇంట్లో పెట్టాను. ఫోన్ వస్తే ఇలాగ అనాలంటది, నాకు తెలియదు ఎంతకని. టచ్ ఫోన్ ఎలా ఎత్తాలో తెలియక అది ఫోన్ వస్తుంది కానీ దాన్ని ఏం చేయలేదో తెలియట్లేదు. ఎలా తిప్పినా కూడా దానికి అంతవరకు బటన్ ఫోన్ వాడటం అలవాటు నాకు, కానీ ఈ టచ్ ఫోన్ ఎలా వాడాలో తెలియక మా ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్ళిపోయారు మాట. అప్పుడు అది అడుగుతున్నారు, ఫోన్ చేసిన ఎత్తట్లేదు అంటే ఏం ఎత్తుతాం మనకు రాలేనప్పుడు. అటువంటి జ్ఞానంతో ఉన్నటువంటి నన్ను దేవుడు ఈ రోజున మరి అంటాడు కదా, తన పనిలో నిపుణత గలవని చూసారా, అలుపులు ఎదుట కాదు రాజులు ఎదుట నిలబడతానన్నాడు. కాబట్టి ఈ రోజు నిజంగాను నాకు వస్తున్నటువంటి కాల్స్ కానీ, మాట్లాడుతున్నటువంటి వారు కానీ, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తుంటారు, డీజీపీలు ఫోన్ చేస్తుంటారు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు అందరూ ఫోన్ చేసి అసలు ఎక్కడ వెళ్ళలేదు, ఇన్ని సంవత్సరాలు విన్నాం కానీ వాక్యం మేము నిజమే కదా ఆశీర్వదించాలని అడుగుతున్నాం కానీ మేము, కానీ అది ఆల్రెడీ అయిపోయిందన్న విషయం మాకు తెలియదు. అడుగుతానే ఉన్నాం కానీ పొందుకోవట్లేదు. మేము పొంది ఉన్నామన్నాం ప్రార్థన మాకు అసలు ఎవరు నేర్పలేదు ఇంతవరకు. నాకు అది ఆశ్చర్యిస్తుంది. ప్రపంచం ఇంతకాలం మనం చూసాం, ఎందుకని మనకి ఎవరు చెప్పలేదు సీక్రెట్? అక్కడే కదా అసలైన విషయం అన్నది. ఇప్పుడు ఎంత చేసి ప్రార్థన తప్పు చేస్తే ఇంక మనకి ఏంటి అసలు? ప్రార్థన చిన్న కరెక్షన్ చేసుకుంటే ఇప్పుడు చూడండి, మనకి మ్యాథ్స్లో ఎంత పెద్ద సమ్ ఉంటుంది, చివరి ఆన్సర్ ఉంటుంది, అంతా చూసేది ఆన్సర్. ఎక్కడ ప్లస్ బదులు మైనస్ అయితే మొత్తం వెళ్ళిపోతుంది, అంత రాంగ్ అయిపోతుంది. ఆ మాస్టర్ ఏం చెప్తాడు, ఇక్కడ ప్లస్ కాదు ఇక్కడ మైనస్ అని అంటే అంతే మొత్తం అంతా కరెక్ట్ అయిపోద్ది. నాకు అది అనిపించింది, చిన్న కరెక్షన్ చేసుకుంటే ఎంత బ్లెస్సింగ్ ఉన్నదా. ఉద్యోగాలు వచ్చేస్తున్నాయి, పెళ్ళిళ్ళు అయిపోతున్నాయి, గర్భాలు తెరవడిపోతున్నాయి, అన్ని ఎవరు కూడా ఇలా చేసాం పొందేసుకున్నాం. ఇలా చేసి నేను ప్రార్థన చేశానన్న సాక్ష్యం ఎక్కడ ఉండదు. యూట్యూబ్ మొత్తంలో బ్రదర్ జాషువా గారు ప్రార్థన చేస్తే మాకు ఇది జరిగింది, బ్రదర్ జాషువా గారు ఏది ఉండదు. మా ప్రార్థన విధానం మార్చుకున్నాం, మా యొక్క ఆలోచన విధానం ఇలా మార్చుకున్నాం. ఎప్పుడైతే ఇలా మార్చుకున్నాం ప్రతిదీ అద్భుతమే. కాబట్టి ఇప్పుడు మహిమంతా ఎవరికి వెళ్తుంది? నన్ను గణపరచువాన్ని. సో ఆ ఘనత ఎవరికి వస్తుంది? దేవుడికి వస్తుంది. కాబట్టి ఆ గణపరిచేది ఎవరు? దేవుని. కాబట్టి ఆ గణపరిచేటువంటి దేవుని గణపరిచేస్తున్నారు. సో ఇంత ఘనత ఎవరి వల్ల వస్తుందని చూశాడు దేవుడు. అది చూసి దాన్ని బట్టి దేవుడు నన్ను ఇంతవరకు హెచ్చించాడు అనమాట. సమస్త మహిమ దేవునికే చేరాలి, ఇందులో నాదేమీ లేదు. మరి సిస్టర్ అన్నట్టుగాను నాకు తెలుసు దేవుడు ఎలా ఉంచాడు, మామూలుగా ఉంచాడు. నేను ఎప్పుడు చెప్తాను స్టేజ్ మీద, రాబోయే రోజుల్లో నేను ఎలా ఉండను. గతంలో ఉన్న కాడ లేను, ఇప్పుడున్న కాడ భవిష్యత్తులో ఉండను. నేను గతంలో ఉన్న దగ్గర లేను. నేను గతంలో గేంజి తాగాను, కానీ ఇప్పుడు అది కాదు. ఏదైనా సమృద్ధి ఉంది మాకు. రూపాయి సంపాదించకపోయినా కూడా సమృద్ధి ఉంటుంది. మన లాస్ట్ నైట్ 12:30కి ఒక ఆవిడ ఫోన్ చేస్తుంది, ఎత్తట్లేదు, చేస్తుంది నిద్ర పట్టినట్లేదు దేవుడు ఆవిడ. ఎందుకనంటే ఒక కానుక విత్తమన్నాడంట. ఎందుకంటే అద్భుతం జరగక కాదు, ఆవిడ అనుకుని జరగక ఇద్దామని, జరిగిన తర్వాత కాదు, ముందే చేసేయాలని అంట. ముందు కానుక విత్తేసే తర్వాత అద్భుతం జరుగుతుందని దేవుడు చెప్పాడంట. ఆల్రెడీ ఆత్మలోకంలో జరిగిపోయింది, నువ్వు స్వతంత్రించుకోవాలని ముందే 5,000, 20,000 కాదు 50,000 కానుక పంపింది ఆవిడ. నేను ఎవరో తెలియదు, నన్ను చూసింది లేదు, చేసింది లేదు. హల్లెలూయా. లాస్ట్ ఆల్ నైట్లో నేను అనౌన్స్మెంట్ చేశాను అనమాట. వెనకాల వాళ్ళకి సౌండ్ వినిపించలేదంట, 4 బాక్సులు పెట్టాలనుకుంటున్నాను, 2 బాక్సులు వెనకాల థ్యాంక్ యూ చేసి ఇచ్చినందుకు అన్నారన్న. వచ్చి వారం రోజులు అవ్వకుండా ఇంటికి బాక్సులు వచ్చాయి. హల్లెలూయా. 2 లక్షల ఖరీదు బాక్సులు, 2 రూపాయలు కూడా లేవు మాట పలికి. సో ఇవన్నీ ఏంటంటే పలికితే కలుగుతున్నాయి అనమాట.